ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం C++లో డేటా టైప్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ కనుక మీరు నేర్చుకున్నట్టయితే మీకైతే ఇది ఈజీగా అయితే అర్థమైపోతుంది. మనకి సిలో ఏ డేటా టైప్స్ అయితే ఉంటాయో మాక్సిమం మనకి C++లో కూడా సేమ్ అవే డేటా టైప్స్ అయితే ఉంటాయి అనమాట. సో డేటా టైప్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక వేరియబుల్ అయితే తీసుకుంటాం కదా. సో ఆ వేరియబుల్లో మనం ఏ డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నాం అన్నది డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఇంట్ అనే ఒక డేటా టైప్ తీసుకున్నాం అనుకోండి వేరియబుల్ ముందర, ఆ వేరియబుల్లో ఓన్లీ మనం ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం అనమాట, అంటే నెంబర్స్. అలాగే మనం ఫ్లోట్ అనే ఒక డేటా టైప్ తీసుకున్నాం అనుకోండి, ఆ వేరియబుల్లో ఫ్లోట్ యొక్క నెంబర్స్ మాత్రమే మనం స్టోర్ చేయగలుగుతాం. సో ఫ్లోట్ అంటే ఏంటంటే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అనమాట. అంటే 5.99 6.2 అంటే మనకి పాయింట్ అన్ని నెంబర్స్ అయితే వస్తాయి కదా, అవన్నీ కూడా మనకి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అనమాట. ఇవి మాత్రం మనం ఈ డేటా టైప్ తీసుకుంటేనే స్టోర్ చేయగలుగుతాం అనమాట వేరియబుల్లో. నెక్స్ట్ వచ్చేసి డబుల్ అనమాట. సేమ్ డబుల్ అంటే కూడా మనకి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యార్ అనమాట. సో ఈ క్యార్ అనే డేటా టైప్ ఏంటంటే క్యారెక్టర్స్ అనమాట. అంటే మన వేరియబుల్లో క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకోగలుగుతాం అనమాట. సో క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఆల్ఫాబెట్స్ ఏ నుంచి జెడ్ వరకు మొత్తం మనకి క్యారెక్టర్స్ అనమాట. ఇవన్నీ మీరు స్టోర్ చేసుకోవాలి అంటే మనం క్యార్ అనే డేటా టైప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బూల్ అనమాట. ఈ బూల్ అనే డేటా టైప్ ఏంటంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండు డేటాస్ అయితే స్టోర్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్ అనమాట. సో ఈ స్ట్రింగ్ అనే డేటా టైప్ యూస్ చేసుకొని మనం వర్డ్స్ ని అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో క్యారెక్టర్ కి స్ట్రింగ్ కి డిఫరెన్స్ మీరు చూడొచ్చు. క్యారెక్టర్ అనేది ఓన్లీ ఆల్ఫాబెట్, సింగిల్ ఆల్ఫాబెట్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంది ఒక సింగిల్ క్యారెక్టర్ ని. అదే మనం స్ట్రింగ్ లో మనం మల్టిపుల్ క్యారెక్టర్స్ ని కలిపి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు హలో అన్నది ఒక వర్డ్, అంటే మనకి మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా హలో అన్న దాంట్లో 1 2 3 4 5 వర్డ్స్ దాకా మీరు ఎన్నైనా సరే వర్డ్స్ ని స్టోర్ చేసుకోవచ్చు స్ట్రింగ్ డేటా టైప్ యూస్ చేసుకొని. అంటే మీరు చూస్తే ఈ డేటా టైప్ యొక్క సైజెస్ అయితే మీరు చూసుకోవచ్చు. అంటే మనకి ఆ డేటా టైప్ అనేది ఎంత సైజ్ వరకు స్టోర్ చేసుకుంటది అనేది. ఇప్పుడు బూలియన్ వచ్చేసి 1 బైట్ మాత్రమే స్టోర్ చేసుకుంటది అనమాట. అది వచ్చేసి ఏం స్టోర్ చేసుకుంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్. నెక్స్ట్ క్యారెక్టర్ అనమాట. సో క్యారెక్టర్ అంటే మనకి ఆల్ఫాబెట్స్ అంటే క్యారెక్టర్స్ ఇవి అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ 1 బైట్ మాత్రమే స్టోర్ చేసుకుంటది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ అనమాట. అంటే ఇంటీజర్స్ హోల్ నెంబర్స్ ఇవి. ఇది వచ్చేసి 2 ఆర్ 4 బైట్స్ అయితే స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫ్లోట్ ఇది వచ్చేసి 4 బైట్ స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ డబుల్ వచ్చేసి 8 బైట్స్ అయితే స్టోర్ చేసుకుంటది అనమాట. సో ఇదనమాట వీటి యొక్క సైజ్ యొక్క డిఫరెన్స్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనం అన్ని డేటా టైప్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటంటే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇంట్ డేటా టైప్ అయితే తీసుకుంటాను అనమాట. సో ఇంట్ ఎత్స్ అనేది తీసుకుంటాను. సో ఇప్పుడు ఎత్స్ అనే వేరియబుల్ లోకి నేను వచ్చేసి 15 అనేది స్టోర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ప్రింట్ చేయాలి కాబట్టి అది సి అవుట్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఎత్స్ అయితే ప్రింట్ చేస్తున్నాను కాబట్టి సో ఎత్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేసాం అనుకోండి, మనకు వచ్చేసి 15 అయితే ప్రింట్ అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు 15 అయితే ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంట్ తర్వాత వచ్చేసి ఫ్లోట్ అయితే తీసుకుంటున్నాను. సో ఫ్లోట్ అని ఒక డేటా టైప్ తీసుకొని ఇక్కడ వచ్చేసి y తీసుకుంటాను. సో y = 6.5 అయితే ఇస్తున్నాను అనమాట. 6.5 తీసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నేను ఇది కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేస్తాను సి అవుట్. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ బదులు y తీసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తాను అనమాట. ఇక్కడ చూస్తే 15 అండ్ 6.5 రెండు పక్క పక్కనే వచ్చాయి అనమాట. సో ఇట్లా పక్క పక్కన రాకూడదు అంటే మనం న్యూ లైన్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ మీకు చెప్పాను న్యూ లైన్ ఎలా తీసుకోవాలి అనేది, అండ్ అలాగే ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు అని చెప్పాను కదా. సో అది వచ్చేసి ఎలా అంటే ఈ సింబల్ అయితే తీసుకుని ఇన్సర్షన్ సింబల్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఎండ్ ఎల్ అయితే తీసుకోండి. సో ఎండ్ ఎల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేసాం అనుకోండి, ఈ వైలో ఉన్న వాల్యూ అనేది మనకి కిందకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు 15 వచ్చింది, అలాగే 6.5 ఉన్నది దానికి కింద వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఫ్లోట్ తర్వాత క్యారెక్టర్ అయితే తీసుకుందాం. సో క్యారెక్టర్ కి క్యార్ అయితే తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను జెడ్ అయితే తీసుకుంటాను అనమాట. జెడ్ = సింగిల్ కోట్స్ అయితే తీసుకోవాలన్నమాట. సింగిల్ కోట్స్ లో నేను వచ్చేసి జే అని తీసుకుంటున్నాను అనమాట. సో తీసుకున్న తర్వాత సెమీ కోలన్ తెచ్చండి. ప్రతి దానికి కూడా మనం అయితే సెమీ కోలన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ జెడ్ అయితే తీసుకుంటాను అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ 15 అలాగే 6.5 అండ్ జే అన్నది కూడా మనకైతే ప్రింట్ అయిపోయింది అనమాట. బూల్ అనే డేటా టైప్ అయితే తీసుకుందాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏ అయితే తీసుకుంటున్నాను అనమాట. మన ఇష్టం మనం ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్ కోసం అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ట్రూ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జెడ్ బదులు ఏ అని తీసుకుంటాను అనమాట. ఇప్పుడు వచ్చేసి బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేద్దాం. మీరు చూస్తే ఇక్కడ మనకు 1 వచ్చింది అనమాట. సో 1 ఎందుకు వచ్చింది అంటే ట్రూ అంటే మనకి 1 అని అర్థం అనమాట. ఫాల్స్ అంటే మనకి 0 అని అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రూ బదులు నేను ఫాల్స్ అని తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఫాల్స్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మనకి 0 అయితే వస్తుంది అనమాట. మనం రన్ చేస్తే ఇప్పుడు బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి అవుట్పుట్ 0 వచ్చింది, ఎందుకంటే ఫాల్స్ అంటే 0 కాబట్టి. ఇప్పుడు వచ్చేసి మనం స్ట్రింగ్ అయితే
తీసుకుందాం. సో స్ట్రింగ్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి జే అని ఇస్తున్నాను అనమాట. సో ఇచ్చిన తర్వాత జే ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో డబుల్ కోట్స్ లో హలో అనేది ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత సెమీకాలన్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఏ బదులు జే అయితే తీసుకుంటాను. తీసుకున్న ఇప్పుడు ఒకసారి మనం బిల్ అంటానికి క్లిక్ చేద్దాం. మనకు అవుట్పుట్ హలో అయితే వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ హలో అయితే మనకి వచ్చేసింది అనమాట. సో ఇవన్నమాట ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంటూ, ఫ్లోట్, క్యార్, బుల్ అలాగే స్ట్రింగ్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి. సో వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.